లెట్స్ మేక్ క్యారమెల్ పాప్కార్న్ ఇన్ 30 రూపీస్ ఓన్లీ. అదే ముందుగా ఒక బాండీలో ఒక చిన్న మూత వరకు ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పాప్కార్న్ సీడ్స్ అనేవి యాడ్ చేసేసేయండి. ఒక 5 మినిట్స్ చిన్న మంట మీదనే వేయించుకోండి. సిమ్లోనే పెట్టేసేయండి. ఇంకా ఇదంతా ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉండాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్. మనకు ఆత్రం ఎక్కువ కదా, ముందే తీసేసిన ఫట్ 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 అని నా మొహం మీదనే వచ్చేసినాయి. ఇవన్నీ పక్కకు తీసేసుకొని అదే బాండీలో ఒక 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. చిన్న మంట మీదనే పెట్టుకోండి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం కలుపుతూనే ఉండాలి. పాకం రావడానికి నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. చిన్న గ్లాస్ కాదు, కొంచెమే వాటర్ యాడ్ చేసి కలుపుతూనే ఉండాలి. ఇంకా కొంచెం పాకం వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. అయినా ఇంత చిన్న 30 రూపీస్ ప్యాకెట్ అయిపోయే పాప్కార్న్ని మనకు 300 అని చెప్పి అమ్మేస్తున్నారు బయట. మా కలర్ అయితే చేంజ్ అయిపోయింది, కొంచెం క్యారమెల్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం రావాలి, కలుపుతూనే ఉండాలి. అయినా కలర్ అయితే కొంచెం చేంజ్ అయింది కదా, ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాప్కార్న్ అయితే వేసేసి కలుపుతూనే ఉండండి. మొత్తం క్యారమెల్ అంతా పాప్కార్న్కి పట్టేటట్టు కలిపేస్తూనే ఉండండి. కలిపేసిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసుకొని కొంచెం చల్లారించిన తర్వాత మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది. చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంది. థ్యాంక్ యూ చూసినందుకు.